పాలు పొంది దేవుని యొక్క వాక్యాన్ని మనడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ చరణం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ చరణం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని యొక్క లేఖనములో కీర్తనాకారుడు వ్రాస్తున్నటువంటి ఈ మాటలు మనము చదువుతున్నాం. ఈ లేఖనములో దేవుడు ఏమైతే మాట్లాడాడో ఆ విషయాలను కీర్తనాకారుడు రాశాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి నేను తోడయ్యుందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. ఎవరి వ్యక్తి? ఎవరిని దేవుడు శ్రమలో నుండి విడిపిస్తాడు, ఎవరికి దేవుడు శ్రమలో నుండి తోడుగా ఉంటాడు అని అంటే 14వ వచనములో ఆ వ్యక్తి ఎవరో మనం చూస్తాం. నన్ను ప్రేమించువాడు అంటాడు. ఎవడు దేవునిని ప్రేమిస్తున్నాడో, ఎవడైతే దేవునిని ప్రేమిస్తున్నాడని దేవుడు చెప్పాడో ఆ వ్యక్తి మొర్ర పెడితే దేవుడు ఆలకిస్తాడట. అంతేకాదు శ్రమలలో అతనికి తోడై ఉంటాడు, అతనిని విడిపించి అతనిని గొప్ప చేస్తాడు అని కీర్తన గ్రంథం నందు మనం చూస్తున్నాం. ఈరోజు మన అంశం ఏమిటంటే శ్రమలలో మనకు తోడయ్యుండు దేవుడు. శ్రమలలో మనకి తోడయ్యుండు దేవుడు. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం. దీనిలో 5 స్కంధములు ఉన్నాయి, అంటే 5 భాగాలు ఉన్నాయి. ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు ఎలాగో కీర్తనలలో 5 కాండాలు 150 అధ్యాయాలు. మీరు ఎక్కడెక్కడికి ఒక కాండమగుతుందో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానించండి. ఈ యొక్క 150 కీర్తనలను 5 భాగాలుగా చేసి ఆ కీర్తనలు అనేవి రాయడం జరిగింది. 90వ కీర్తన నుండి 4వ స్కంధం ప్రారంభమైంది, అంటే 4వ కాండం. అది 106వ కీర్తన వరకు ఉంది. 107 నుండి 5వ స్కంధం ప్రారంభం. అంటే ఒక్కొక్క స్కంధములో అనేకమైన అధ్యాయాలు ఉన్నాయి. ఆ భాగాలు ఆ ఖండములో ఉన్నటువంటి వాటిని తెలియపరుస్తున్నాయి. 91వ కీర్తన నుండి 100వ కీర్తన వరకు ఎవరు రాశారో ఈ కీర్తన రచయిత పేరు లేదు. ఈ కీర్తనలు ఎవరు రాశారో రచయితల పేర్లు లేవు. కానీ ఈ కీర్తనలు 4వ స్కంధములో ఉన్నటువంటి కీర్తనలు. ఈ 91వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఒక మనిషిని ఆదరణ కలిగించేవిగా, ఒక మనిషికి బలాన్ని కలిగించేవిగా, ఒక మనిషికి నాకు దేవుడు తోడున్నాడు, నాకేమీ కాదు అన్నటువంటి ఒక విశ్వాసాన్ని పుట్టించేవిగా 91వ కీర్తనలో మాటలు మనం చూస్తాం. ఇప్పుడు ఈ 15వ వచనములో 91:15లో అతడు నాకు మొర్ర పెట్టగా అనంటే ఎవరు అనంటే దేవునిని ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారు. ఇంతకీ దేవుణ్ణి ప్రేమించేది ఎవరు? దేవుణ్ణి ప్రేమించేది ఎవరు? చాలాసార్లు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అంటాం. అయితే దేవుణ్ణి ప్రేమించేది ఎవరు అసలు? లేఖనములో ఎవరో ఒకసారి చూద్దాం. దేవుణ్ణి ప్రేమించేది ఎవరు? రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఆ మాట జాగ్రత్తగా చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి చాలు. దేవునిని ప్రేమించేది ఎవరు అని అంటే ఆయన సంకల్పము చొప్పున
ఎవరిని పిలుస్తూ ఉన్నాడో, ఆయన సంకల్పములో ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన సంకల్పములో ఎవరైతే ముందుగా ఏర్పరచబడ్డారో, నిర్ణయించబడ్డారో వారు దేవుని ప్రేమించేవారు. మనమేదో పాటలు పాడినంత మాత్రాన, లేక కానుక ఇచ్చినంత మాత్రాన, వాక్యం చదివినంత మాత్రాన, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన మనము దేవుని ప్రేమించితిమి అని కాదర్థం. ఆయన సంకల్పములో ఎవరినైతే దేవుడు పిలిచాడో, ఆ పిలుపు ఎవరైతే ఎరిగి ఉన్నారో, ఎవరైతే ఆ పిలుపుని తెలుసుకున్నారో, ఎవరైతే ప్రభువు దర్శించినప్పుడు గ్రహించారో వారు దేవునిని ప్రేమించేవారు. దేవునిని ఒక వ్యక్తి ప్రేమిస్తే ఆ వ్యక్తికి దేవుడు ఎలాగ కార్యాలు చేస్తాడో ఈ యొక్క లేఖనములో 6 విషయాలు చెప్పాడు. ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తే అతనిని నేను తప్పిస్తాను, అతని మొర్రను నేను ఆలకిస్తాను, శ్రమలలో అతనికి తోడై ఉంటాను, అతనిని విడిపిస్తాను, అతనిని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను, నా రక్షణను అతనికి చూపిస్తాను అని శ్రేష్టమైన 6 విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఆయన మనకి తోడుగా ఉంటే ఎలా ఉంటాడు? తోడు ఆయన పులారా మనకి తోడుగా ఉంటే ఆయన తోడు మనుషుల తోడులాగే ఉంటుందా, లేక ఆయన తోడు ఎలాగుంటుందో మనము జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనుషులు సంతోషముగా ఉన్నప్పుడు చాలామంది మనతో ఉంటారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు సంతోషములో పాలు పొందడానికి మనతో చాలామంది ఉంటారు. అంతేకాదు, మన దగ్గర ఏదైనా ధనము కానీ ఆస్తి కానీ ఉంటే చాలామంది మనతో ఉంటారు. కానీ ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా కీడు కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు మన వాళ్ళే మనల్ని విడిచి వెళ్ళిపోతారు, మనల్ని ఒంటరిగా చేస్తారు, మనము ఏకాకులం అవుతాం. అప్పటి వరకు నేను నిన్ను చావులో కూడా వదిలిపెట్టను అన్నవారు, అప్పటి వరకు నీవంటే నాకెంతో ప్రాణం అన్నవారు, అప్పటి వరకు నీతోనే బ్రతుకుతాను అన్నవారు, శ్రమ రాగానే, శోధన రాగానే, ఇబ్బంది రాగానే వదిలిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే దేవుడు మనము సంతోషముగా ఉన్నప్పుడు మనతో ఉంటాను అనలేదు, మనకు అన్నీ ఉన్నప్పుడు మనకు ఆయన తోడుంటాను అనలేదు. ఎవరూ లేక నువ్వు ఏకాకి అయినప్పుడు, శ్రమలలో కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఒంటరివని నీకు నలిగిపోతున్నప్పుడు, అందరూ చెయ్యి నిన్ను విడిచినప్పుడు అప్పుడు నేను తోడుంటా, శ్రమలలో నేను నీకు తోడై ఉంటా. ఈ రోజున ఒక మనిషి జీవితములో శ్రమలలో తోడయ్యేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కనపట్టల్లా. వివాహం చేసుకున్న భార్య కూడా ఒక్కొక్కసారి భర్తకు వ్యాధి వస్తే వదిలిపెట్టిపోయిన సందర్భాలు ఉంటున్నాయి, భార్యకు వ్యాధి వస్తే భర్త వదిలిపెట్టిపోయిన సందర్భాలు ఉన్నాయి. పెద్దపుల్లేరులో మనకి మెయిన్ చర్చ్ ఉంది, అది 98లో ప్రారంభించాం. నేను అక్కడికి వెళ్ళిన తరువాత నాగేశ్వరరావు అనే ఒక కుర్రోడు ఉండేవాడు, 6 అడుగుల హైటు, చాలా చక్కగా ఉండేవాడు. ఆ కుర్రవాడికి పెళ్ళి అవ్వలేదేమో అనుకున్నాను, అంటే అప్పటికి సుమారుగా ఒక 25 రూపాయలు ఉంటాయేమో. నేను ఎందుకో ఒక రోజున అడిగాను, ఏమయ్యా ఇంకా నీకు పెళ్ళి అవ్వలేదా అని. అంటే ఆయన అన్నాడు, నాకు వివాహం అయిందండి అన్నాడు. మరి మీ భార్య ఏది, ఎప్పుడు కనబట్టలేదే అంటే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి అన్నాడు. ఏం కారణం, ఎందుకు వదిలిపెట్టిందంటే, నాకు టీబీ వచ్చిందండి, నేను దగ్గుతూ ఉండేవాడిని, వాళ్ళ అమ్మా నాన్న నువ్వు వాడుతూనే ఉంటే నీకు కూడా వస్తుంది కనుక వాడిని వదిలిపెట్టాయి, వాడికి కాపురానికి పనికిరాడు అని చెప్పి వాళ్ళు తీసుకుపోతే, నా భార్య నాకు వచ్చిన వ్యాధిని బట్టి తనకు కూడా సంక్రమిస్తుందని చెప్పి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి అన్నాడు. అంటే కడవరకు జీవితకాలం తోడుండవలసినటువంటి భార్య లేక భర్తలు కొన్ని పరిస్థితులలో వాళ్ళకు కలిగినటువంటి ఇబ్బందులలో లేకపోతే బాధలలో సమస్యలలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉంటాయి. కానీ
దేవుని వాక్యములో దేవుడు మాట్లాడిన మాట, శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను. ఎలా ఉంటాడు ఆయన? మనుషుల్లాగేనా అంటే కాదు. చూడండి వాక్యాన్ని, ఆయన మనకు ఎలాగో తోడుంటాడు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చాలు. దేవుని యొక్క లేఖనములో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. చెట్టునకు మంచు ఏ రీతిగా ఉంటా ఉందో నేను ఆ రీతిగా ఉంటా. అనగా ఒక చెట్టునకు మంచు ఎలాగైతే ఆవరించి ఉందో, మంచు చేత అది ఎలాగైతే కప్పబడి ఉందో, నేను అలాగున ఇదిగో ఆ మనిషికి ఉంటాను అంటాడు. అంతేకాదు, ఆయన మనకు ఎలాగూ తోడు ఉంటాడో చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడయ్యున్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును నిత్యము మరువబడుదురు. దేవుని యొక్క వాక్యములో నాకు దేవుడు ఎలాగ తోడు ఉంటాడు అంటే, పరాక్రమము కలిగిన శూరుని వలె. ఆయన పరాక్రమవంతుడిగా, ఒక యుద్ధ శూరునిగా నాకు తోడయుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నన్ను అవమానపరచాలనుకున్నవారు, నన్ను సిగ్గుపరచాలనుకున్నవారు, నన్ను హేళన చేయాలనుకున్నవారు, నా పక్షమున ఉన్న వానిని బట్టి వాళ్ళు సిగ్గుపడి మరిచిపోయేవారిగా మారిపోతాడు అంటాడు. అనగా శ్రమలలో దేవుడు మనకి తోడై ఉన్నాడు గనుక దేవుని పిల్లలు శ్రమొస్తే కృంగిపోకూడదు. బైబిల్ చెబుతుంది, శ్రమ రోజున ఒకవేళ కృంగిపోతే నువ్వు చేతగాని వాడు అవుతావట. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చాలు. అనుకొక మనిషికి శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు ఆ మనిషి కృంగిపోతే చేతగాని వాడవుతాడట. చాలామంది కుర్రోళ్ళని నేను చూస్తూ ఉంటా. వాడు పాపం జబ్బు తగిలిన పారం కోడిలాగా ఉంటాడు. ఏమిరా నీ కర్మ, నువ్వు కుర్రోడు కదా, వయసులో ఉన్నావు కదా అంటే, లవ్ ఫెయిల్యూర్ అన్నా. ఏంటి, ఒక్కత ప్రేమించి నిన్ను వదిలేస్తే ఏంటి తెగులు తగిన కోడిలాగా తయారవుతావా? బైబిల్ చెప్పింది తెలుసా, నువ్వు చేతగానోడు అంటా. నువ్వు చేతనైనోడైతే నువ్వేం చేయాలి తెలుసా, దానికన్నా అందగతిని ప్రేమించి చూడే అని నిలబెట్టాలి దాని ముందు. నీ దెబ్బగా చావాలా, నువ్వు చస్తానంటే సిగ్గు లేకోకుండా. అవునా కాదా? ఏమంటే చాలామంది చిన్న చిన్న విషయాలకే ఇక నా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను బతకడం అనవసరం, ఇక ఇంతే. అందుకే నేను దేవుడు పుట్టించింది, అందుకే దేవుడు నేను రక్షించుకున్నది, అందుకనే దేవుడు నీ ఎడల కృప చూపింది. మీలో కూడా చాలామందికి ఉద్యోగాలు లేకపోతే ఇదే పనిగా, దేవుడు నాకేం చేశాడు, ఇక నేను గుడికి రాను. నువ్వు గుడికి వస్తే దేవుడు ఉద్ధరించావు. దేవుడిని ఏమైనా బాగు చేసావు, వచ్చి ఆయన మెడలో ఏమైనా 4 కాసులు హారం వేసావా? మరి ఏంటది అంటే చేతగానితనం. దేవా, నేను నీ మందిరానికి వస్తున్నాను, నీ పిల్లలకి ఎప్పుడు శ్రేష్టమైంది ఇస్తావంట కదా, నాకు ఇవాళ ఇవ్వలేదు అంటే ఏదో నా కొరకు దాచి ఉంచావని పోరాడి ధైర్యముగా నువ్వు నిలబడాలా, అది నేర్చుకోవాలా. చాలామంది అపవాదికి చోటిస్తే వాడు మనల్ని హేళన చేస్తాడు. ఏం తెలుసా, నువ్వు ఇంత భక్తిగా ఉన్నావుగా, ఇంత ప్రార్థనకి వెళుతున్నావుగా, ఇదిగో దేవుడు నీకేం చేశాడు అని హేళన చేస్తే నువ్వు కూడా వాడితో పాటు వంత పాడకూడదు. నా దేవుడు ఆలస్యము చేసినా ఆయన మాత్రం నిర్లక్ష్యము చేయడు. ఆలస్యము చేసేవాడే కానీ నిర్లక్ష్యం చేసేవాడు కాడు. ఆయన నాకు ఇచ్చేటువంటి ఆయన నాకు ఇచ్చేది ఏదైనా అందరిలో తల ఎత్తుకునేటట్టుగానే ఉంటుంది కానీ తల దించేదిగా ఉండదని అపవాదితో సవాలు చేసి దేవుని సన్నిధిలో నిలబడ్డం నేర్చుకోవాలా. అంతేగాని శ్రమ కలిగిందని,
శోధన కలిగిందని, భార్య ఏదో తిట్టిందని అబ్రహాములాగా ఏడవకూడదు. బైబిల్ చెబుతుంది చేతగాని వాడు అవుతావు. ఏమవుతావు? ఇప్పుడు అబ్రహాం గారిని భార్య ఏమంది? హే అది కావాలా నేను కావాలి కోరుకు అంది. అప్పుడు అబ్రహాం గారు అది కావాలి ఇది కావాలంటే నేను మగోడిని కనుక పెళ్లి చేసి ఒక 2 పెళ్ళిళ్ళు ఇద్దరు కావాలనాలా అన్నాడా? ఏడిచాడు పక్కకి వెళ్ళి. దేవా ఏం చేయమంటావు, అదేమో దీన్ని వదిలిపెట్టమంటుంది, దీనికి ఏం కొడుకున్నాడు అని ఏడిచాడు. దేవుడు అన్నాడు, నన్ను లాక్క మధ్యలోకి, నీ ఎవరు నువ్వు చూసుకో, ఎందుకంటే నువ్వు చేసుకున్నప్పుడు నాకు చెప్పావా? నాకు చెప్పలేదుగా, నువ్వు మీ ఆవిడ చెప్తే వినేసావు కనుక మీ ఆవిడ ఏమంటే చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా? వదిలిపెట్టింది, తప్పనిసరిగా వదిలిపెట్టేశాడు. అవునా కదా? అబ్రహాము గారిలాగా ఏడవకూడదు, చేతగాని తనం అంటారు దాన్ని. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగానివి ఆడవద్దు. ఎందుకో తెలుసా? నీకు తోడై ఉన్నవాడు పరాక్రమశాలి. నీకు తోడై ఉన్నవాడు పరాక్రమశాలి, నీకు తోడై ఉన్నవాడు శూరుడు. అలాంటి దేవుణ్ణి తోడుగా ఉంచుకొని అలాంటి దేవునితో నీవుంటూ నువ్వు కృంగిపోతే ఆయనను అవమానపరిచిన వాడవుతావు. ఆయనను అవమానపరిచిన వాడవుతావు. శ్రమలలోనైనా, ఇబ్బందులలోనైనా, మరణ పరిస్థితులలో అయినా నీకు తోడయుండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాను అని దేవుని యొక్క లేఖనములు ఆయన వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు ఎన్నడూ కూడా మాట తప్పేవాడు కాదు. ఆయన మాట తప్పేవాడు కాడు. ఆయన మనకు ఎలాగుంటాడు? చెట్టునకు మంచు ఎలాగుంటుందో అలాగున ఆయన మనకి తోడై ఉంటాడు. అయితే శ్రమలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, మనము కీడు చేస్తే వచ్చే శ్రమ వేరు. మనము కీడు చేస్తే వచ్చే శ్రమ వేరు. రెండవది, మేలు చేస్తే వచ్చే శ్రమ వేరు. 2 రకాలుగా ఉంటాయి. మేలు చేసినా ఒక్కొక్కసారి శ్రమ వస్తుంది, కీడు చేసినా శ్రమ వస్తుంది. చూడండి వాక్యాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పదిహేడు వచ్చిన సరిపోద్ది. ఒక్కటి మీరు రిఫరెన్స్ కరెక్ట్గా చదవాలా, కంగారు పడదు. మీరు రిఫరెన్స్ చెప్పినప్పుడు కరెక్ట్గా ముందు ఎండో నేర్చుకోండి, ఆ తర్వాత మీరు చదివి కానీ, ఓకేనా? మీరు కంగారులో ఏం చేస్తున్నారంటే నేను చదివేయాలి ముందని చెప్పి సగం వింటారు, సగం వినరో, దాన్ని మొదలెడతా ఉంటారు. టైం వేస్ట్. నాకు అర్థమైందా? రిఫరెన్సు కరెక్ట్గా మీరు ముందు వినండి, ఆ తర్వాత వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఒక్కడు దేవుని చిత్తం అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహుమంచిది చాలు. అనగా దేవుని వాక్యములో శ్రమ అనేది కీడు చేసినా వస్తుంది, కీడు చేసినా వస్తుంది, మేలు చేసినా వస్తుంది. కొన్ని పర్యాయం మనం మేలు చేస్తే అది మనకు శ్రమగా మారుతుంది, మేలు చేస్తే శ్రమగా మారుతుంది. అలాగునే కొన్ని పర్యాయాలు కీడు చేస్తే కీడును బట్టి ఫలితముగా శ్రమ అనేది కలుగుతుంది. అయితే మనము కీడు చేసి శ్రమ అనుభవించడం కంటే మేలు చేసి శ్రమ అనుభవించడమే బహుమంచిది అంటాడు. మన జీవితంలో ఒకవేళ మనం ఇతరులకు మంచి చేసినప్పుడు అనుకోని పరిస్థితుల్లో శ్రమ కలిగినా అది మనకు మంచిదే, అది మనకు మంచిదే. ఎందుకో తెలుసా? నీవు మేలు చేసావు గనుక, మేలు శ్రమ కలిగింది గనుక ఆ సమయంలో దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు, నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. దేవుని యొక్క లేఖనముల ప్రకారం ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితం ఎలాగుంటుంది? బైబిల్ గ్రంథములో 1-2 విషయాలను జ్ఞాపకం చేస్తా. ఆయన తోడుగా ఉండి మనలను విడిపిస్తాడని, ఆయన మన జీవితాలను గొప్ప చేస్తాడు అని పులారా లేఖనం మాట్లాడుతున్న మాటలు యోసేపు జీవితములో ఎలా నెరవేరాయో ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు
మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు శ్రమ అంతటిలో నుండి దేవుడు ఆ వ్యక్తిని తోడయ్యుండి విడిపించాడు. యోసేపునకు శ్రమ ఎందుకు వచ్చింది అంటే మేలు చేసి శ్రమ పొందాడు. యోసేపు తండ్రి యాకోబు. యాకోబు ఒక్క ఆమెను ప్రేమించాడు. ఆమె పేరు రాహేల్. మేనమామ గారిని అడిగాడు, నేను రాహేలును పెళ్లి చేసుకుంటా, దానికి గాను నీకు 7 సంవత్సరాలు కొలువు చేస్తా, దాసునిగా పనిచేస్తా, నాకివ్వు అన్నాడు. మేనమామ అన్యుడికైనా ఇవ్వాలి కదా, నీకే ఇస్తానని నమ్మించి 7 సంవత్సరాలు కొలువు చేయించాడు. 7 సంవత్సరాలు కొలువైన తరువాత చిన్నదానికి పెళ్ళైతే పెద్దదానికి అవదు అని చెప్పి ఆయన మోసగించి పెద్దదాన్ని ముందు భార్యగా చేశాడు. అయితే యాకోబు ఆ మోసం తెలుసుకున్నా సరే, ఏదో ఒకటి భార్య అయ్యింది, 7 సంవత్సరాలు నా జీవితంలో దాసత్వం అయిపోయింది, ఇక వేరే జోలికి వెళ్ళొద్దు అనుకోకుండా, లేదు ప్రేమించిన ఆమె కావాలి అని పట్టుబడితే మళ్ళీ 7 సంవత్సరాలు దాసత్వం చేయమంటే ప్రేమించిన ఆమె కొరకు 14 సంవత్సరాలు దాసత్వం చేశాడు. 14 సంవత్సరాలు దాసత్వం చేసిన తరువాత లాబాను మేనమామ పెద్ద కూతురు యొక్క చెలికత్తెను, చిన్న కూతురు యొక్క చెలికత్తెలను వాళ్ళకిచ్చాడు. వాళ్ళు గర్భఫలము కొరకై, అనగా మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు, వీళ్ళిద్దరూ పిల్లల కొరకై వాళ్ళ చెలికత్తెలను భార్యలుగా చేశారు. అయితే ఇప్పుడు 4 భార్యలయ్యారు, పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవారయ్యారు. వాళ్ళు గొర్రెలను కాయడానికి వెళ్ళేవారు. వాళ్ళల్లో చిన్నవాడు యోసేపు. ఆ యోసేపు తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు, బెన్యామీన్. అయితే ఈ యోసేపు చెడును చూసి ఊరుకునేవాడు కాదు, అల్లరి చిల్లరి కార్యాలు చూసి ఊరుకునేవాడు కాడు. ఈ యొక్క దాసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, జిల్ఫా బిల్హా పిల్లలు, వీళ్ళు చేస్తున్నటువంటి చెడ్డ పనులన్నీ కూడా చూసి ఇంటికొచ్చి వాళ్ళ నాన్నగారికి చెప్పేవాడు. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. యోసేపు చెప్పిన విషయాలు అన్నయ్యలకి చాడీలలాగా కనపడ్డాయి. యోసేపు చెప్పిన విషయాలు యాకోబునకు చెడుని నా పిల్లలు చేస్తున్నారు గనుక వీడు నిజం చెబుతున్నాడని యాకోబుకి అర్థమైంది. ఒకే మాట ఇద్దరికి వేరువేరుగా అర్థమైంది. వాళ్ళకేమో చాడీలు చెబుతున్నాడని అర్థమైంది, యాకోబుకేమో నా పిల్లలు వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఇదిగో యోసేపు వాళ్ళను గూర్చి మంచి చెబుతున్నాడని అర్థమైంది. ఒక మాట ఇరువురికి రకరకాలుగా అర్థమవుద్ది. ఒకే మాట ఒకే రకంగా అందరికి అర్థం అవ్వాలని లేదు. బైబిల్ గ్రంథములో దేవుడు దావీదుకు ఒక రకంగా అర్థమయ్యాడు, పేతురుకు ఒక రకంగా అర్థమయ్యాడు. దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. దావీదునకు దేవుడు ఉత్తముడు అని రుచి చూశాడు. అయితే అందరికి ఉత్తముడుగా కనపడలా. పేతురు దగ్గరికి వచ్చేళ్ళకి పేతురుకి దయాళుడుగా కనపడ్డాడు. ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటాడు. ఒకే మాట ఒకరికి ఒక రకంగా అర్థమైంది, ఒకరికి ఒక రకంగా అర్థమైంది. ఇప్పుడు అన్నయ్యలకు మా మీద వీడు లేనిపోని సాడీలు చెబుతా ఉన్నాడు, లేనిపోని ఇదిగో సాకులు చెబుతా ఉన్నాడు, తండ్రి దగ్గర మాకున్న గౌరవాన్ని పాడు చేస్తున్నాడు, వీడు మన మీద సాడీలు చెబుతున్నాడని
వాడి మీద పగబెట్టుకున్నారు. పగపెట్టుకున్న వాళ్ళు మామూలుగా ఉన్నారు. ఈ లోపల యాకోబు ఏం చేశాడు అంటే, యోసేపుని బాగా ప్రేమించాడు గనక సంవత్సరానికి ఒక క్రొత్త చొక్కా యోసేపుకి కుట్టించిచ్చేవాడు. ఎప్పుడైతే క్రొత్త చొక్కాయిని యోసేపు తొడుక్కుంటా ఉన్నాడో వీళ్ళకింకా పగ పెరిగింది. మనకెవరికి లేని వస్త్రాలు వాడికి వస్తున్నాయి, మనకెవరికి ఇవ్వకుండా తండ్రి వాడికే ఇస్తా ఉన్నాడు. మనల్ని గురించి వాడు చెబుతున్న చెప్పుడు మాటలను బట్టి వాడిని తండ్రి బాగా ప్రేమిస్తున్నాడని మరీ పగబెట్టుకున్నారు. అక్కడతో ఆగల. యోసేపు భవిష్యత్ కాలములో ఏం జరగబోతుందో చిన్న వయసులో, అంటే 17 సంవత్సరాల వయసులోనే దేవుడు బయలుపరిచాడు. యోసేపు భవిష్యత్తు 17 సంవత్సరాల వయసులోనే యోసేపుకు దేవుడు బయలుపరిచాడు. కానీ యోసేపుకు అప్పుడు అంత జ్ఞానం లేదు, ఆ వివరణ తెలీదు. ఆ యొక్క కలల భావం ఏమిటో యోసేపుకు తెలీదు, అది ఎందుకు వచ్చిందో యోసేపుకు తెలీదు. కానీ భవిష్యత్తులో ఏం జరగబోతూ ఉందో దానిని 17 సంవత్సరాల వయసులోనే దేవుడు యోసేపు బయలుపరిస్తే యోసేపు వెళ్ళి అన్నయ్యలకి చెప్పాడు, అన్నయ్య నేను కలగన్నాను, మనం ఒక పొలములో ఉన్నాం, అందరూ కట్టెత కడుతూ ఉన్నాం, అందరి పనులు నా యొక్క కట్ట దగ్గరికి వచ్చి నిలబడ్డాయి అని చెప్పాడు. వాళ్ళకి మరీ కోపం పెరిగింది. అంటే మేమందరం నీ కాళ్ళ దగ్గర పడతామనుకుంటున్నావా, ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళగంటున్నావని చెప్పి కోపాన్ని రెట్టింపు చేసుకున్నారు. మరలా రెండవసారి మరలా కలనిచ్చాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పాడు, నాయనా నేను నక్షత్రంగా ఉన్నాను, సూర్య చంద్ర నక్షత్రాలు నా దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తానంటే ఆయన కోపం వచ్చింది. ఏరా నేను మీ అమ్మ కూడా నీకు నమస్కారం చేస్తాము కాళ్ళ మీద పడి అని ఆయనకి కోపం వచ్చింది. అంటే భవిష్యత్ కాల విషయాన్ని దేవుడు యోసేపునకు చెబితే బాల్య దినాలు గనుక అది గ్రహించలేదు, అన్నయ్యలకి చెప్పాడు, అక్కడ వాళ్ళ కోపానికి గురయ్యాడు. తండ్రికి చెప్పాడు, అక్కడ తండ్రి కోపానికి గురయ్యాడు. అయితే శ్రమలు అనేవి యోసేపు జీవితంలో ఇంటిలో నుండే ప్రారంభమయ్యాయి. చాలాసార్లు శ్రమ అనేది ఎక్కడో బయటోళ్ళ దగ్గర నుంచి ప్రారంభం అవ్వదు, ఇంటోళ్ళ దగ్గరనే ప్రారంభం అవుతుంది. అక్కా చెల్లుల మధ్యన కానీ, అన్నదమ్ముల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ ఇంటిలోనే చాలాసార్లు శ్రమ బయలుదేరుతూ ఉంది. ఎందుకంటే ఒక మనిషిని ఇంట్లో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే మిగిలినటువంటి వారు ఆ మనిషి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు, కోపాన్ని పెంచుకుంటారు, అసూయను పెంచుకుంటారు. నాకన్నా చెల్లిని బాగా ప్రేమిస్తున్నారు, నాకన్నా అక్కను బాగా ప్రేమిస్తున్నారు, నాకన్నా అన్నయ్యను బాగా ప్రేమిస్తున్నారు, వాడు మా అందరి మీద సాడీలు చెబుతున్నాడు. ఇలా రకరకములైన ఆలోచన చేత ఇంటిలోనే ఆ మనిషిని వెలుచూపుగా చూడడం, ఇంటిలోనే ఆ మనిషిని గాయపరిచే రీతిగా ప్రవర్తించడం, ఇంటిలోనే శ్రమ అనేది ప్రారంభమవుతూ ఉంది. ఇంటిలోనే కాదు, నేడు సంఘాలలో కూడా ఇది ఉంది. సంఘాల్లో కూడా ఏ ఒక్క విశ్వాసి అయినా సంఘములో మంచి ఉద్యముగా సంఘ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దైవజనుడు ఆ మనిషిని కాస్త మెచ్చుకుంటే, లేక ఆ మనిషికి 1కి 4 పనులు అప్పగిస్తే మిగిలిన వారు చాలామంది అసూయను పెంచుకొని ఆ మనిషిని ఎలాగైనా నవ్వులు పాలు చేయాలనో, లేకపోతే సంఘములో గాయపరచాలనో, శ్రమపరచాలనో ఏదో ఒక రీతిగా ఆ మనిషి మీద కక్ష సాధించడం ప్రారంభిస్తారు. అంటే శ్రమ అనేది ఇంటిలో నుండే కొన్నిసార్లు ప్రారంభమవుతుంది. మేలు చేసినా అది పిల్లారా శ్రమకే కారణమవుతుంది. యోసేపు మేలు చేశాడు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు నాయనా అని తండ్రికి చెబితే తండ్రి గద్దిస్తే తప్పు సరిదిద్దుకుంటే బాగుపడేవారు. కానీ అది వాళ్ళకి అలా అనిపించాల. వాడు మన మీద సాడీలు చెబుతున్నాడని పగబెట్టుకున్నారు. ఒక రోజున ఇంటికాడ షెకెములో మేము గొర్రెలు మేపుతామని బయలుదేరారు. వాళ్ళ తండ్రి, మీ అన్నయ్యలు షెకెములో గొర్రెలు మేపుతానని వెళ్ళారు, ఇంతవరకు రాలేదు, నీ వెళ్ళి వాళ్ళ సమాచారం కనుక్కురమనంటే యోసేపు ఎతుక్కుంటూ వెళ్ళాడు 17 సంవత్సరం వయసులో. వెళితే షెకెములో లేరు, వీళ్ళు దోతానికి వెళ్ళిపోయారు. ఆ దారిలో వస్తున్నటువంటి వారిని చూసి, అయ్యా ఇక్కడ 10 మంది కాపరులు గొర్రెలు మేపుతున్నారు, మీకు కనపడ్డారంటే వాళ్ళు దోతాన్లో ఉన్నారు అని చెప్పారు. అయితే యోసేపు వాళ్ళని ఎత్తుక్కుంటూ దోతానికి వెళితే దూరము నుండి చూసి, అరే
మనం అక్కడ ఉంటామని చెప్పాం, అక్కడ లేక తమ్ముడు ఎత్తుకుంటా వస్తాన్నాడు అని ఎదురెళ్ళి, ఎరా ఎంత అంత కంగారు పడుతూ వస్తున్నావేమైంది, మేము తర్వాత వస్తాం కదా అనవలసిన వాళ్ళు దూరాన చూసి కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపి ఇక్కడ బారేస్తే వీడి కలలేమవుతాయో అని ఆలోచించారు. అంటే వాళ్ళ ఉద్దేశం కలలు అనేవి కావాలని యోసేపు కన్నాడు అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు బయలుపరిచాడు అన్న సంగతి అర్థం కాల. దేవుడు బయలుపరిచాడు అని ఆలోచిస్తే చంపాలి అన్న తలంపు రాదు. ఒకవేళ చంపాలి అనుకున్నా మనము చంపేస్తే ఆయన కలను నెరవేర్చే దేవుడు గనుక చనిపోయిన స్థితిలో నుండి కూడా పైకి లేపుతాడు అన్న ఆలోచన వాళ్ళకు వచ్చేది. కానీ వాడు ఆలోచన అంతా కూడా లోక సంబంధంగా ఉండి, కలలుగానే వాడు వస్తున్నాడు, వాడిని చంపి ఇక్కడ భరేస్తే ఏమవుతుందని వస్తున్న వాడిని పట్టుకొని కొట్టి గాయపరచి బట్టలు చింపి నీళ్లు లేని ఒక గోతులో పడేశారు. వాళ్ళల్లో పెద్దవాడు రూబేను. వాడిని చంపొద్దురా, వాడిని చంపితే మనకేం వస్తుందిరా అని చెప్పి రూబేను అడ్డపడితే గోతులో పడేశారు. అడ్డపడ్డాడు, పని మీద బయటికి వెళ్ళగానే వాడు బయటికి వెళ్ళాడు కనుక చంపేద్దాం అని నిర్ణయించుకుంటే, 4వ వాడు యోధ అన్నాడు, వీడు చేస్తే మనకొచ్చేది ఏంటో పనిచేద్దాం, ఇష్మాయేలీలు ఐగుప్తు వెళుతున్నారు గుగ్గిలం అమ్ముకోవడానికి, వీడిని తీసి అమ్మేస్తే డబ్బులు వస్తాయి, వీడు పేడబోద్దా అని చెప్పి గోతులో ఉన్న వాడిని తీసి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఒక గొర్రె పిల్లను చంపి యోసేపు యొక్క వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ముంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చి, నాయనా ఇవి తమ్ముడు వస్త్రాల్లాగున్నాయి, ఇదిగో ఏదో ఒక జంతువు చంపేసింది, మృగం చంపేసింది, వాడు మా దగ్గరికి వస్తున్నట్టున్నాడు, మమ్మల్ని కలవలేదు అని చెప్పి అబద్ధమాడి యాకోబుకి వస్త్రాలు చూపిస్తే, ఆ వస్త్రాలను గుర్తుబట్టి బట్టలు చింపుకొని దుఃఖాక్రాంతుడై కింద పడి దొర్లి ఏడుస్తూ ప్రారంభించాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? యాకోబు తాను విత్తిన విత్తనపు పంట కొయ్యడం ప్రారంభించాడు. యాకోబు విత్తిన విత్తనాన్ని కోస్తున్నాడు పంట. ఇప్పుడు ఏం పంటో తెలుసా? తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏశావు యొక్క వస్త్రాలు వేసుకుని నేనే యాకోబుని అబద్ధమాడాడు. ఇప్పుడు ఆయన కడుపును పుట్టిన పిల్లలు ఇవి యోసేపు వస్త్రాలేమో గుర్తుపట్టని అమ్మేసి చచ్చిపోయాడని అబద్ధం ఆడారు. ఈయన ఒక్కడే అబద్ధం ఆడితే కొడుకులు 10 మంది ఇంత అబద్ధం ఆడారు. ఏమిత్తామో ఆ పంటను కోస్తాం ఖచ్చితంగా, మనం ఏమి కంగారపడక్కర్లా. కాకపోతే కొన్ని విత్తనాలు లేటుగా మొలుస్తాయి, కొన్ని విత్తనాలు తొందరగా మొలుస్తాయి. జామాయిల్ చెట్టు స్పీడ్గా పెరుగుద్ది. ఎదురు బొంగు నాటిన 5వ సంవత్సరానికి మొలకొస్తుంది. నాటిన 5వ సంవత్సరానికి మొలకొస్తుంది. నువ్వు నాటిన తర్వాత రోజులు చూస్తే కనపడదు. అది 3వ సంవత్సరానికి జస్ట్ మొలకొచ్చి అప్పటి నుండి బయలుదేరి పైకి వస్తుంది. ఎందుకు తెలుసా? ముందు ఎదురు బొంగు యొక్క మొక్క నాటగానే పైకి రాదు, కింద అండర్ గ్రౌండ్ పునాది రెడీ చేసుకుంటుంది. అది ఎంత పైకి వెళ్ళాలనుకుంటుందో అంత కిందకు దిగుద్ది ముందు. జామాయిల చెట్టు అలా కాదు, అది అడవుడిగా కంగారగా ఏళ్ళు కిందకు తనకుండా పైకి లేచిపోద్ది. అందరూ అబ్బాయి ఎంత తొందరగా పెరిగిందంటారు, గాలి ఈడ్చి కొడితే దెబ్బ కింద అడిపోద్ది. అది దాని తత్వం. అంటే కొంతమంది ఆత్మీయ జీవితాలలో త్వరగా వెళ్ళి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుమరుగై కనబడుకోకుండా ఎక్కడో ఉండి నిదానంగా పైకి దిగేవారు కూడా ఉన్నారు. ఏమి విత్తుతామో ఆ పంటను ఖచ్చితంగా మనము కోస్తాం. ఇప్పుడు యాకోబు దుఃఖాక్రాంతుడై ఏడవడం ప్రారంభించాడు. ఏ మోసం చేశాడో తండ్రిని, అదే మోసం కొడుకులు చేశారు యాకోబునకు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వాళ్ళు వ్యాపారస్తులు గనుక యోసేపుని సంతలో అమ్మేశారు. సంతలో అమ్మేస్తే ఐగుప్తు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, పోతీఫర్ అనబడుతున్న వ్యక్తి, దాసుడుగా కొనుక్కున్నాడు యోసేపుని. ఇంటికి తీసుకెళ్ళాడు, ఇంట్లో దాసుడుగా పెట్టాడు. యోసేపు ఇక ఏమాత్రం కూడా ఆలోచించుకోకుండా తన డ్యూటీ తాను చేసుకుంటా ఉన్నాడు. ఇంటిలో నమ్మకస్తుడు. కానీ నా అన్నయ్యలు నన్ను నమ్మేశారు, ఇక్కడైనా నాకు మంచిగా యజమానుడు దొరికాడు, ఏదో కష్టపడుతున్నా కూడా బాగుంది అనుకునే లోపు యోసేపునకు ఆ ఇంటిలో శోధన ప్రారంభమైంది. యోసేపునకు ఆ ఇంటిలో శ్రమ ప్రారంభమైంది. ఇంటి యజమానురాలే
యోసేపుని శోధించడం ప్రారంభించింది, యోసేపుని శ్రమ పెట్టడం ప్రారంభించింది. యోసేపుని పులారా ఏ రీతిగానైనా తన పవిత్రత నుండి పడవేయాలని ప్రయత్నం చేసింది. అయితే యోసేపు శ్రమలో చిక్కకుండా, ఆయన కృంగిపోకుండా ఆ శ్రమ నుండి తప్పించుకోవడానికి పారిపోయాడు. పారిపోతే శ్రమ వదిలిపెట్టలా, వెంటాడింది, చివరికి జైల్లో పడేయించింది. జైలుకి వెళ్ళినప్పుడైనా నాకెందుకీ శ్రమ, నేను ఎంతో హాయిగా ఉన్నాను కదా, ఎవరికీ కీడు చేయలేదు కదా, ఎవరికీ హాని చేయలేదు కదా, కానీ వాళ్ళు నాకెందుకీ శ్రమ అని ఏనాడు అనుకోలేదు, దేవుణ్ణి దూషించలే. జైల్లో కూడా నమ్మకస్తుడుగా ఉండడం ప్రారంభించాడు. బైబిల్ బోధిస్తుంది, నేను శ్రమలో అతనికి తోడయ్యుండి విడిపించి గొప్ప చేస్తా. జైలుకెళ్ళాడు. చిన్న వయసులోనే 30వ సంవత్సరం వచ్చే సమయానికి ఐగుప్తులో రాజయ్యాడు. ఐగుప్తులో రాజు తరువాత గొప్ప రాజుగా ఏలుబడి చేశాడు యోసేపు. అనగా దేవుడి పులారా శ్రమలలో అతనికి తోడయుండి, ఒంటరి వాడిగా ఉన్న తోడయుండి అతన్ని విడిపించి చెరసాల నుండి ఆ వ్యక్తిని పులారా రాజసింహాసనం మీదకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక దాసునిగా అమ్మబడిన వాడు, ఎన్నిక లేనివాడిగా ఆ దేశములోకి వెళ్ళినవాడు, పులారా ఎందుకు అయోగ్యుడుగా ఉన్నటువంటి వాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న కారణాన, దేవుడు తోడయ్యున్న కారణాన దేవుడు ఆ వ్యక్తిని హెచ్చించి రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. శ్రమలలో మనము కృంగిపోకూడదు. చాలాసార్లు శ్రమలలో అనేక మంది కృంగిపోతూ ఉంటారు. నాకు కలిగిన శ్రమ ఇంత అంత కాదండి, నాకు కలిగిన శ్రమ ఎవరికి కలగలేదండి, నాకు కలిగిన శ్రమ నేను గమని తట్టుకున్నానండి, కృంగిపోతాం. అయితే శ్రమలలో కృంగిపోతే చేతగాని వాడి అయిపోతాం. ఎందుకో తెలుసా, నీతో ఉన్నవాడు పరాక్రమము కలిగిన శూరుడైన దేవుడు, నిన్ను విడిపించేవాడు ఆయనే, నీతో నుండి నిన్ను గొప్ప చేసేవాడు ఆయనే, నిన్ను బలపరిచేవాడు ఆయనే. శ్రమ కలిగిందనో, శోధన కలిగిందనో, మీ ఉద్యోగాల్లో ఒకవేళ మీ తోటిగా ఉన్నవారు మిమ్మల్ని శ్రమ పెడుతున్నారునో, లేక మీ ఇంట్లో ఉన్నవారే మిమ్మల్ని శ్రమ పెడుతున్నారునో కృంగిపోవద్దు. ఓర్పు కలిగి నమ్మకముగా ఉండు. నీ ఉన్న స్థలములోనే దేవుడు నిన్ను ఖచ్చితముగా గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాంబే పట్టణంలో జరిగిన ఒక సంఘటన చెబుతా. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు యవ్వన కాలమందు. ఆ కుర్రవాడికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ప్రేమించాడు గనక ఆ పిల్లను తీసుకొచ్చి పెళ్లి చేసుకుని బాంబే వచ్చి కాపురం పెట్టాడు. ఆ పిల్లకు ఏమి బయట వాతావరణం తెలీదు. కనీసం కరివేపాకు కూడా పక్కన ఇంటికి కానీ లేక కొట్టుకు కానీ వెళ్ళడం కూడా తెలియదు ఆ పిల్లకి. ఎందుకంటే అంత బాగా చూసుకునేవాడు. ఏది కావాలి అంటే ఇంట్లో అది అలా తెచ్చిపెట్టేవాడు. ఆ పిల్లకి ఏం తెలీదు. భర్త కష్టపడ్డాడు, చక్కగా భార్యను చూసుకునేవాడు. డ్యూటీకి వెళ్ళడం, రావడం, భార్యతో గడపడం. 2 మగపిల్లలు పుట్టారు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అప్పటికి ఆ కుర్రోడు వయసు 30 సంవత్సరాలు, ఈ పిల్ల వయసు 25, 26 సంవత్సరాలు. ఆ వయసులో ఆ కుర్రోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. గుండెపోటు వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లకి ఏం చేయాలో అర్థం కాల. ఇటు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళని దగ్గర నుంచి వచ్చేసింది. అత్తమామ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళు ఒప్పుకోరు. 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి ఇప్పుడు అర్థం కాక, వాళ్ళు ఆకలి అంటే ఏం చేయాలి అర్థం కాక ఒక రోజున రోడ్డు మీదకి వచ్చి నిలబడితే వేశ్యావృత్తి చేసుకున్న ఒక ఆమె పరిచయం అయింది ఈ అమ్మాయికి. ఈ టైంలో నిలబడ్డావేంటమ్మా నువ్వు, వయసులో ఉన్న పిల్లవి ఏంటి ఎలా ఉన్నావంటే తను చెప్పింది, నా భర్త ఇలా చనిపోయాడు, నాకు అసలు ఏ పని చేతరాదు, పని ఎక్కడికైనా వెళ్ళి పాచి పని చేద్దామన్నా, కానీ బిడ్డలు ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, బిడ్డలను చంపి నేను చచ్చిపోవాలా లేకపోతే ఏంటి అని ఆలోచిస్తా ఇలా రోడ్డు మీకు వచ్చానమ్మంటే ఆమె చెప్పిందట, నువ్వేమనుకోనంటే నేను మాట చెబుతాను, ఇప్పుడు డబ్బులు త్వరగా రావాలి అంటే కష్టపడితే
మనం ఎంత సంపాదించలేం, పైగా 2 పిల్లలు అన్నారు. నేను వేశ్యావృత్తి చేస్తున్నాను, నీకు ఇష్టమైతే నువ్వు కూడా రా అంటే, డబ్బుల కొరకు, పిల్లల్ని బ్రతికించుకోవడం కొరకు, కడుపు నింపుకోవడం కొరకే ఆ అమ్మాయి 2 సంవత్సరాలు వేశ్యావృత్తిలోకి వెళ్ళింది. వేశ్యావృత్తిలోకి వెళ్ళింది. ఆ వృత్తికి తప్పో ఒప్పో ఆ అమ్మాయి పిల్లల కొరకు చేస్తూ ఉంది. అయితే ఒక రోజున ఆమె అర్ధరాత్రి రోడ్డు మీద నిలబడితే ప్రార్థనకి వెళ్ళొస్తున్న ఒక విశ్వాసి ఆమెను చూసింది. ఇక్కడున్నావేంటమ్మా, అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్లవి, నువ్వెవరు ఏంటి అంటే, ఈమె తన విషయం అంతా చెప్పింది. నేను ఫలానా ఆమె అందట, అమ్మ అలా సంపాదించే డబ్బులు దీవెన కాదు నీ పిల్లలకి. నేను ఒక మాట చెబుతా, ప్రార్థనకు రా, మా అయ్యగారికి పరిచయం చేస్తా, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీ శ్రమను తప్పిస్తాడు అంటే వస్తాలే అని మాట ఇచ్చింది. కానీ ఈమె ఆదివారం నాడు ఉదయం ఇంటికి వెళ్ళాలకి తలుపేసి బయటికి వెళ్ళిపోయేది ఆ అమ్మాయి, ప్రార్థన రమ్మంటదేమని చెప్పి. కానీ ఈమె ఏమైనా సరే ఆ అమ్మాయిని ప్రార్థనకు నడిపించాలని 4 వారాలు పట్టు వదలకోకుండా వెళతానే ఉంది ఇంటికి. ఇక 4వ వారం అసలు ఒకసారి వెళ్దాములే గుడికి, ఎందుకంటే ఈమె 4 సార్లు వచ్చింది దగ్గరికి, ఎందుకు ఆమెను ఇసుకించడం, నన్ను ప్రేమించి కదా నా కొరకు వస్తుంది, వెళ్దాం అనుకుని ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వస్తే దైవజనుడు వాక్యం చెప్పాడు. వాక్యమందు విశ్వాసం ఉంచింది. ఆఖరికి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ యొక్క సహోదరి ఆ అమ్మాయిని తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈమె కొరకు ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా సంగతి అంటే, ఈమె ఫలానా పరిస్థితి అండి, భర్త చిన్న వయసులో చనిపోయాడు, 2 మగపిల్లలు, ఈమెకి ఏ పని చేతరాదు పాపం, అలాగంటే ఎవరో తప్పు మార్గం నడిపించారు అని అంటే ఆయన ప్రార్థన చేసి ఒక మాట అన్నాడట, అమ్మా నేను ఒక మాట చెబుతాను, నువ్వు చేస్తావా పని అంటే చేస్తానయ్యంటే, నువ్వు చేస్తున్న వృత్తి మంచిది కాదు, మానే అంటే, మరి నా పిల్లలు ఎలాగంటే నేను చెబుతా దానికి సూత్రం అన్నాడు. ఏంటి అంటే, మన చర్చిలో చక్కనటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మంచి ఉన్నత పొజిషన్లు ఉన్నాయి. నేను వాళ్ళకి చెబుతా, వాళ్ళ ఇళ్లలో పాచి పని చేయి, 4 ఇళ్లలో పాచి పని చేయి, ఉదయం 2 ఇళ్ళు సాయంకాలం 2 ఇళ్ళు పాచి పని చేసి వాళ్ళు డబ్బులు ఇస్తారు, పిల్లల్ని చదివించుకో, వాళ్ళు ఏదైనా పెడతారు, ఇదిగో పిల్లల్ని ఇదిగో పెట్టు, ఇలా బ్రతుకు, మందిరానికి రా, దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడని చెప్పాడు. ఆ మాటలు నమ్మింది, వేశ్యావృత్తి వదిలిపెట్టింది, ఆ యొక్క సంఘ విశ్వాసుల ఇళ్లలోనే పనిచేయడం ప్రారంభించింది. అద్భుతమైన సంగతి ఏం తెలుసా, ఎక్కడ బాంబే ఏ సెంటర్లో ఆమె వేశ్యగా వృత్తి చేసిందో అదే ఏరియాలో 2 కొడుకులు IAS ఆఫీసర్లు అయ్యారు. దేవుడు అద్భుతమైన రీతికి 2 కలెక్టర్లు చేశాడు. శ్రమలలో నుండి నిన్ను విడిపించి గొప్ప చేసేవాడు ఆయనే, నీకు ఆయన తోడై ఉండేవాడు. శ్రమలలోనైనా నమ్మకంగా బ్రతకగలిగితే, నీకొచ్చిన ఇబ్బందుల్లోనైనా నమ్మకంగా బ్రతకగలిగితే, ఏ యొక్క తప్పటడిగేకోకుండా, చాలాసార్లు శ్రమ వచ్చినప్పుడే మనిషి తొట్టిల్లిపోతాడు. ఎందుకో తెలుసా, శ్రమలు తట్టుకోలేక ఇదిగో ఇలా ఉంటే బ్రతకలేనని ఆ శ్రమలలోనే మనిషి పడిపోతాడు. కానీ శ్రమలలో నువ్వు నిలబడగలిగితే దేవుడు నీకు తోడయ్యుండి నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఆయన యోసేపుని విడిపించి చెరసాల నుండి ఐగుప్తు దేశములో గొప్ప నాయకునిగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వది, దేవుడు పులారా శ్రమలలో నుండి ఎలా తప్పిస్తాడో చూద్దాం వాక్య గ్రంథాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆగు, ఏమేదో ఇక్కడ పాపం ఇబ్బంది పడుతుంది, చదువు చాలు. మరి అంత ఇబ్బంది పడతావు ఎందుకు? బాయ్ కళ్ళాస్పళ్ళు తీసుకెళ్ళి పెడసేయించు. దిక్కుమాలిన సంత నాకే కనపడతారు వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కలసపడి అట్లా ప్రెస్టేజ్ ఫీలింగు, ముసలిదాని అయిపోయిన భయం. ఇప్పుడు ముసలా లేదు, చిన్న వయసులే పెద్ద వయసులే అందరికి పెడసాడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోజు కొట్టి పెడసాడిపోతే ఇంకా కళ్ళు లాస్ అవుతాయి, అర్థమైందా? కళ్ళజోడు పడితే పెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోజు కొట్టేవనుకో ఏం జరుగుతుంది చెప్పనా, కళ్ళు కనపడటలేదు అని చెప్పి కళ్ళజోడు పెట్టిందట. కళ్ళజోడు పెడితే ఎక్కడ పడద్దు? వెళ్ళి కళ్ళజోడు పెడితే దేని మీద భారం పడద్ది?
మాట్లాడాలా? చెప్పరేంటి? దేని పడుతుంది? ముక్కు మీదే పడుతుంది. అవునా కదా? అసలు కళ్ళజోడు తెలిసే ఇంతకే మీ వ్యవహారం చూస్తే ఎలాగుందంటే కళ్ళజోడు ఏంటి ఏంటి బాబా అన్నట్టు చూస్తున్నారు నా ఇంక మీరు ఏనాడు కళ్ళజోడు మొహం చూడనట్టుగా. అవునా కదా? ఇప్పుడు ముక్కు మీద పడుతుంది. ముక్కు అందట ఏయ్ నీ బరువంతా తీసుకొచ్చి నా మీద ఎడతావేంటి అందట. అలా కాదులమ్మా, కాస్త కనపట్టలేదు అందుకే ఇదిగో పెట్టుకో, నా మీద మాత్రం పెట్టకన్నాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టాలా? సరే కళ్ళజోడు పెట్టుకుంటే ముక్కు బాధపడుతుందని చెప్పి కళ్ళజోడు పెట్టడం మానేసింది. రాత్రి పడుకుంది, నిద్రపోయింది, దాహం వేస్తే అర్ధరాత్రి లేచింది మనిషి. ఇప్పుడు గుమ్మం దాటాలంటే కనపడదు. ఇప్పుడు కనపడక కళ్ళజోడు లేదు కనుక గుమ్మం తగిలి బోర్లగా పడింది. పడగానే ముందు పచ్చడైపోయేది ఏది? అంతే కదా. అదే కళ్ళజోడు పెట్టుకుంటే ఒప్పుకుంటే అంత బాగుండు. అవునా కదా? ఇప్పుడు ప్రెస్టేజీ పోవడం ఎందుకు, ముక్కు పచ్చడి చేసుకోవడం ఎందుకు? ఏమండి ఇప్పుడు ముక్కు ఎర్రగా కందిపోతే ఏంటమ్మా ముక్కు ఎలాగైందంటే నోరు ఎత్తకోకుండా పెట్టుకున్నా కానీ రేపు నుంచి పెట్టుకున్నట. అవునా కదా? అందుకే కళ్ళజోడు పెట్టుకోవడం సిగ్గుపడద్దే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి వద్దాం. అది దావీదునకు శ్రమకాలం. ఏ కాలం చెప్పండి? ఏ కాలం అది? ఎందుకో తెలుసా? దావీదు మేలు చేశాడు, ఫిలిస్తీయుని చంపి మేలు చేశాడు. ఇశ్రాయేలీయులలో యుద్ధశూరులు ఎవరు చెయ్యలేని కార్యాన్ని దావీదు చేశాడు. గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపి అతన్ని పులారా తల తీసుకొని యెరూషలేముకు వస్తూ ఉంటే స్త్రీలు పాడిన పాటలను బట్టి సౌలుకి అసూయ వచ్చింది. సౌలుకి ఏమొచ్చింది చెప్పండి? అసూయ వచ్చింది. ఎప్పుడైతే అసూయ వచ్చిందో దావీదుని చంపాలని ఈటె విసిరాడు. అంటే దావీదు ఇప్పుడు మరణ భయములో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు. మేలు చేసిన దావీదుని శ్రమ వెంటాడుతుంది. మేలు చేసిన దావీదుని వెంటాడుతుంది శ్రమ. ఇప్పుడు దావీదు పులారా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దావీదు నేను మేలే చేశాను కదా, గొల్యాతును చంపాను కదా, ఇశ్రాయేలుకి జయం తెచ్చాను కదా, రాజుకు పేరే కదా, కానీ రాజే నన్ను చంపాలనుకుంటున్నాడు. అంటే ఇదిగో రాజు అసూయపరుడై దేశముతో వీడిని రాజును చేస్తారేమో ప్రజలు, వీడు రాజు అయితే నా కొడుకు రాజవడని చెప్పి దేశాన్ని పూని దావీదును చంపాలని ఈట విసురుతూ ఉంటే దేవుడు దావీదునకు తోడై ఉన్నాడు గనుక వీటె తగలకుండా తప్పించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు తోడై ఉన్నాడని సౌలుకి అర్థమయ్యిందో దావీదునకు సౌలు భయపడడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎవరు అంటే ఆ దినాల్లో సౌలు యొక్క దగ్గర ఒక పనివాడిగా పనిచేస్తూ ఉన్నవాడు. సౌలు యొక్క సైన్యములో ఒక సైన్య నాయకుడిగా పనిచేస్తున్నవాడు దావీదు. కానీ తనకన్నా కిందున్న వాడిని చూసి రాజే భయపడ్డాడు. కారణం ఏం తెలుసా? దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడు. ఈ వ్యక్తికి తోడై ఉన్నాడు కనుక మనమేమి ఈ వ్యక్తిని చేయలేం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో పులారా దేవుడు మనకి తోడై ఉంటే అది ఇతరులకు తెలిస్తే వాళ్ళలో భయం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్నాడు కనుక అతన్ని తప్పిస్తాడు. మనం ఎన్ని పన్నాగాలు పనినా, మనం ఎన్ని ఉచ్చులు ఒగ్గినా, మనం ఏం చేయాలనుకున్నా ఆ వ్యక్తిని దేవుడు తప్పిస్తాడు కనుక దేవుడు తోడై ఉన్నాడు కనుక మన వ్యక్తి జోలికి పోకూడదు. చాలాసార్లు సువార్త ప్రకటించేటప్పుడు కూడా భయం అనేది ఆవరిస్తుంది సేవకుల్లో. శ్రమ సేవకుల్లో కూడా ఎదురవుద్ది. చాలామంది ఏమనుకుంటారంటే సేవకుడికి ఏంటంటే చక్కగా ఏదో తెల్ల బట్టలు వేసుకుని 4 మాటలు చెప్పేస్తాడు. తెల్ల బట్టలు వేసుకుని 4 మాటలు చెప్పడం కాదు. కోయిట్లయితే ఇలా కనపడతారు. మన ఇంటికాడ సేవ తెలిస్తే తెలుసుద్ది ఎలా ఉంటుంది సేవ అనేది. నన్ను రామసింగవరం అనే ఊరు పిలిచారు, ఏలూరు దగ్గర. అది ఏజెన్సీ ప్రాంతం. నన్ను పిలిచిన కుర్రోడు నాకు బాగా తెలిసినోడు. పిలిచినప్పుడు నేను ఏం అడగలా. అన్న మీటింగ్కి రండి అన్నాడు. వస్తానని డేట్ ఇచ్చాను, వెళ్ళిపోయాను నేను. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. పాటలు పాడుతున్న కింద కూర్చున్నా. ఇంక ఈ లోపల మీటింగ్ మెసేజ్కి ఎక్కాలి నేను స్టేజ్ పైకి. ఈ లోపల ఆ పిలిచిన కుర్రోడు వచ్చి అన్న నేను ఒక మాట చెబుతాను, మీరేమనుకోవద్దు అన్నాడు. చెప్పన్నాను నేను.
మీరు పరిశుద్ధాత్మను పొందితేనే స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పండి, పొందకపోతే మీరు స్టేజ్ ఎక్కొద్దు, నేనే చెప్పుకుంటాను వాక్యం అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నన్ను పిలిచినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అని అడగల. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చేసాను, ఇక ఎక్కడానికి రెడీగా ఉన్నాను. అన్నా నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే స్టేజ్ ఎక్కొద్దు, నువ్వేమనుకోద్దు, కూర్చో, నేనే చెప్పుకుంటా వాక్యం అన్నాడు. నేను నవ్వి, ఏం మాట్లాడుతున్నావయ్యా, పిలిచినప్పుడు అడగలేదు ఈ మాట అంటే, లేదులే అన్న, నేను ఒక కారణం వల్ల అడిగాను నిన్ను, నువ్వేమనుకోవద్దు, పరిశుద్ధాత్మను పొందితేనే ఎక్కన్నాడు. పర్లేదు, విషయం ఏంటి చెప్పన్నాడు. అప్పుడు చెప్పాడు, నీకు ఎదురుగా కూర్చున్న 4 కుర్రోళ్ళు మీటింగులు చేతబడి చేసేవాళ్ళు, వాళ్ళు నువ్వు స్టేజీ ఎక్కి వాక్యం మొదలు పెట్టగానే వాళ్ళు చేతబడి చేయడం ప్రారంభిస్తారు. వాళ్ళు వదిలిపెట్టిన దురాత్మలు వచ్చి నీ కంఠాన్ని నొక్కుతి, నువ్వు వాక్యం చెప్పలేవు. దేవుని ఆత్మ అభిషేకం ఉంటేనే బోధించగలుగుతాం, లేకపోతే అవి నిన్ను చెప్పని వాక్యం. నువ్వు కంఠం పెగలక సిగ్గుపడి స్వరం పోయిందని చెప్పి దిగేస్తావు, వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోతారు. నిన్ను ఏళన చేయించడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ మాట అడిగాను అన్నాడు. పర్లేదు, వదిలిపెట్టు, నేను చూసుకుంటానన్నా. ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ పొందినటువంటి దైవజనుడిని. స్టేజ్ ఎక్కాను, వాక్యం బోధిస్తా ఉన్నాను, వాళ్ళు చేతబడి చేస్తున్నా నా ఎదురుగానే. వాళ్ళు వదిలిపెట్టిన దురాత్మలు వస్తా ఉన్న స్టేజ్ దగ్గరికి, నా చుట్టూ తిరుగుతున్నాయి కానీ నన్ను ముట్టుకోవడానికి సరిపోవటల్లా. 2 గంటలు ఆ రాత్రి వాక్యం చెప్పాను. స్టేజీ దిగాను, వెళుతున్నాను తమ్ముడు అన్నాను. నా వెనుక ఒక ఆయన ఉన్నాడు, బండి స్టార్ట్ చేసి అలా జస్ట్ ముందుకెళ్తే హెడ్ లైట్ పగిలిపోయింది. ఇక ప్రయాణం చేయడం కష్టం లైట్ లేకపోతే. నా వెనకున్న ఆయన భయపడ్డాడు, లైట్ పగిలిపోయింది ఏంటి అంటే, నువ్వేం కంగారు పడకలే, సైడ్ సిగ్నల్ లైట్లు ఉన్నాయి కదా, వెళ్దామని చెప్పి సైడ్ సిగ్నల్ లైట్లు వేసుకుని కొంచెం దూరం వెళితే లెఫ్ట్ సైడ్ 2 సిగ్నల్ లైట్లు పగిలిపోయినాయి. అంటే ఏమైనా సరే ఆ రాత్రి నన్ను ఊరు దాటనీయకుండా ఆపాలి, అది వాటి ప్రయత్నం. నేను ఏమైనా సరే ఈ రాత్రి ఊరిలోంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకున్న మీటింగ్ బట్టి. అయితే ఈ దెయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి, ఎడనీయకూడదని నేను బయలుదేరాను. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, లైట్లు పగిలిపోవడం అనేది దెయ్యాలు చేస్తున్న పని. ఊరి పొలిమేర దాటితే దెయ్యాలు ఇంకేం పని చేయు, చేతబడి పని చేయు. అందుకని ఊరి పొలిమేర దాటే వరకు సిగ్నల్ వేయకుండా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సిగ్నల్ వేసుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఏలూరు వచ్చేయాలి నైట్కి. నా ఫ్రెండ్ ఉన్నాడు ఆ విలసాన గారని, ఆయన దగ్గరికి వెళ్ళాలి నేను. కనుక సిగ్నల్ లైట్లు కరెక్ట్గా ఇంకా పొలిమేర వస్తుందనగా పొలిమేర దాటే ముందు వేసాను, ఊరు దాటేసాను నేను. పొలిమేర దాటే ముందు లైట్లు వేస్తే పొలిమేర గట్టు మీద ఒక 4 ఇళ్ళు ఉన్నాయి. ఒక యవనస్తురాలు ఆ అర్ధరాత్రి బయటకు వచ్చి తన పనేదో చూసుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది. నేను వచ్చేసాను ఏలూరు. తెల్లారి కవర్ చేశాం. తమ్ముడా ఏంటి గ్రామ పరిస్థితి అంటే, అంతా కూడా చాలా బాధలో ఉన్నారన్న అన్నాడు. ఏం జరిగిందన్న, రాత్రి 1 గంటకు ఊరి పొలిమేర దగ్గర ఉన్నటువంటి ఇళ్లలో ఒక యవనస్తురాలు రక్తం గక్కి చచ్చిపోయిందన్న అన్నాడు. ఎందుకన్నాను నేను, అదే ఎవరికి అర్థం కావట్లేదంటే అప్పుడు నేను చెప్పా, ఏమి లేదు, ఎదరు చేతబడి చేసిన కుర్రోళ్ళు వదిలిపెట్టిన దెయ్యాలు ఉన్నాయి కదా, అవి నన్ను పొలిమేర వరకు ఎమ్మడించాయి, నన్ను పట్టుకోవడానికి వాటికి అవకాశం దొరకలేదు. కానీ వెనక్కెడితే వాటికి భోజనం పెట్టడం వదిలిపెట్టినోడు, వాటి ఆకలి తీర్చుకోవడానికి అదే టైంలో యవనస్త్రాలు బయటకు వస్తే ఆ పిల్లను పాడు చేసినవి అని చెప్పాను నేను. శ్రమ అనేది దైవజనులకు కూడా ఉంటుంది. వాక్యం చెప్పేటప్పుడు దురాత్మలు ఏదో రకంగా దాన్ని పాడు చేయాలని. అయితే దేవుని వాక్యములకు బలమైనటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటో చూడండి. వాక్యాన్ని అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 9-10 వచనాలు. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యుందును, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడూను రాడు. ఈ పట్టణములో బహుజనము నాకున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పౌలు గారి పరిస్థితి ఏంటో తెలుసా, వాక్యాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు చేశారు, శ్రమ కలిగింది. అక్కడ వాళ్ళని వదిలిపెట్టి మీ యొక్క కర్మకు మీరే బాధ్యులు వదిలిపెట్టి అన్యుల వైపు వచ్చేసాడు. క్రిస్పు అనబడుతున్న వాని దగ్గరికి వచ్చాడు, అక్కడ నిద్రపోయాడు. పౌలు గారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. పౌలు, వాక్యం చెప్పడానికి భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నా, హాని చెయ్యటానికి ఎవడు నీ మీదికి రాడు. ఈ పట్టణములో చాలామంది నాకు అభిమానులున్నారు, చాలామంది నాకు అభిమానులున్నారు. ఈరోజు నిప్పులారా, ఒకవేళ దేవుని సేవకునిగా లేక పరిచర్య చేస్తున్న బిడ్డలుగా ఒకవేళ శ్రమ కలగొచ్చు, ఇబ్బంది కలగొచ్చు,
ఆటంకాలు కలగొచ్చు. అయితే దేవుడు తోడై ఉన్నాడు అన్న సంగతి అన్నడు కూడా మరచిపోవద్దు. బైబిల్ చెబుతుంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతని శ్రమలలో నుండి అతను నేను తప్పిస్తా. శ్రమలలో ఈ రోజున ఒకవేళ నాకెవరు తోడై ఉండరేమో, నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు ఆదరణ లేరేమో అనుకుంటున్నావేమో. అయితే పులారా, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ ప్రభువునైతే విశ్వసించావో, ఏ ప్రభువైతే నీ కొరకు రక్తం కార్చాడో, ఏ ప్రభువైతే నీ కొరకు ప్రాణం పెట్టాడో, ఏ ప్రభువైతే నీ పాపం నుండి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి నీ కొరకు సిలువలో బలియాగ పశువుగా బలి అయ్యాడో, ఆ ప్రభువు నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేస్తాడు. శ్రమ కలిగిందని కృంగిపోవద్దు. నీకేదో అనుకున్నవి జరగలేదని కృంగిపోవద్దు. నువ్వు అనుకున్నయల్లా జరిగితే దేవుడు నీకు అక్కర్లే. నువ్వేమనుకుంటావు అంటే, నేను ఏదనుకుంటా జరుగుద్దండి అని గర్వం పెరుగుద్ది, నాశనం అయిపోతావు. మనము అనుకున్నవన్నీ జరగవు. దేవుడు నీ ఎడల ఏది తలంచి ఉంచాడు అదే జరుగుద్ది. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో అదే జరుగుద్ది. ఆయన నువ్వు సిద్ధపరుచుకుంటే మామూలు జరుగుద్ది, ఆయన సిద్ధపరిస్తే అద్భుతమైనవి పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క కృపావాత్సల్యం మనకు తోడయుండి మనం నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, విన్న వాక్యము మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయి నాయన. ప్రతి విధమైనటువంటి బంధకాలలో నుండి విడిపించండి. మాట ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, వాగ్దానము చేసిన వాడవు. ప్రభువా, నమ్మదగిన దేవుడవు, శ్రమలలో తోడై ఉంటానని మాటిచ్చావు. నీ పిల్లలకు కలిగిన శ్రమలలో నుండి, ఇబ్బందులలో నుండి, ఇరుకులలో నుండి మీరు ప్రభువా వాళ్ళని తప్పించి గొప్ప చేసి మీరు తోడుగా ఉన్నారని వారిని బలపరచండి. వచ్చిన ఒక్కొక్క బిడ్డను దీవించి నీ కృపతో నింపి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవాది దేవుడు మరి ఆయన అభిషేక్తులను నిలువబెట్టు